ఇక్కడ ఇశ్రాయేల్ సర్వ సమాజం ఉంది, కానీ నా ఇల్లంతట్లో నమ్మకమైన మనుషుడు మాత్రం మిద్యాను కొండల్లో ఉన్నాడు. రా నా తమ్ముడు, ఓ నమ్మకమైన తమ్ముడా, ఓ నమ్మకమైన తమ్ముడా, ఓ నమ్మకమైన చెల్లెలా, నా ఇల్లంతట్లో నువ్వు నమ్మకస్తురాలు అంటున్నాడు ఆయన. నా ఇల్లంతట్లో నువ్వు నమ్మకమైన దాన్ని, నువ్వు నమ్మకమైన వాడి అంటున్నాడు ఆయన. నువ్వు గొర్రెలు మేపుకుంటే ఎట్లా? నువ్వు నీ స్వార్థానికి బతికితే ఎట్లా? నేను నా భార్య నా పిల్లలు అనుకుంటే ఎట్లా? నీ ఆనందం కోసం నీ భోగం కోసం నువ్వు పాపంలో పొరలాడితే ఎట్లా? నువ్వు బయటికి రావాలి, నువ్వు అనేక మందిని కాపాడాలి, నువ్వు రావాలి, నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు సరిచేయబడాలి. నువ్వు చాలా మందిని గదిలించాలి, నువ్వు నా సేవ చేయాలి, నువ్వు నా నామంలో బయలుదేరాలి, నువ్వు నా కోసం పనిచేయాలి, నా కోసం బతకాలి. నువ్వు కదిలిందాకా, నువ్వు మారి ఒక స్థిరత్వానికి వచ్చిందాకా నేనేమీ చేయలేను. నీ ప్రాంతాన్ని నువ్వు లైన్లోకి వచ్చి నువ్వు మారు మనసు పొంది నువ్వు రక్షణ పొంది నువ్వు ఒక క్రమంలోకి వస్తే నిన్ను సిద్ధపరచుకొని నేను ఆ ప్రాంతానికి కదిలించాలి, ఆ ప్రాంతాన్ని కదిలించాలి, నీ ప్రాంతాన్నే నీ ప్రజలనే కదిలించాలి. దానికి నువ్వే నాకు ఆధారం. ఇక్కడ కూర్చున్న బిడ్డలే కదా, లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారు, తర్వాత వినేవాళ్ళు అందరు గ్రహించండి, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఇది. భావోద్రేకంతో మనుషుడిగా నేను మాట్లాడుతున్న మాట కాదు, నా తండ్రి నన్ను పలకమన్న మాట, ఈ శరీరంలో ఉండి ఆయన పలుకుతున్న మాట. నువ్వు బయలుదేరనంత వరకు, నువ్వు కదలనంత వరకు నేనేమి చేయలేను. నువ్వు కదులు, నీ పక్షాన్ని నేను నడుస్తాను. అయ్యా నాకేం సామర్థ్యం ఉంది? చంచలుండి, స్థిరం లేనోడిని, అపనమ్మకస్తుణ్ణి, నోటి మాంద్యం కలిగినోడిని. అంత పెద్ద పనికి నేను ఎట్లా పనికి వస్తాను? లేదు లేదు, నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు తోడై ఉంటాను, కార్యసిద్ధి కొరకు నేను నీకు సహాయం చేస్తాను, నిన్ను వాడుకుంటాను రా నా తల్లి, నిన్ను వాడుకుంటాను అంటాడు ఆయన. నువ్వు తెగించి రైల్లోకి రానంత వరకు, నువ్వు కదలనంత వరకు ఆయన అలా చూస్తూ ఉంటాడు. ఎస్తేరు, అమ్మా ఎస్తేరు, అహస్వేరోషు ఏదో ప్రకటన చేశాడంట్రా. ఆ వష్టి ఆయన మొదటి భార్య ఆమె ఏదో తిరుగుబాటు చేసిందని ఆమెని విసర్జించాడంట. ఇంకొక స్త్రీని వివాహం చేసుకోవాలని రాజ్యంలో చాటింపు వేస్తున్నారు. అమ్మా నీకేం తక్కువరా, నువ్వు వెళ్తావా? ఒక పదవి తల్లి, ఒక పదవిరా, ఒక హోదామ్మా. ఒకవేళ నువ్వు దేవుడు దయదలిచి నిన్ను ఆ హోదాలోకి తీసుకెళ్ళాడు అనుకో, కొంత మన ప్రజలకు భద్రత ఉంటుంది తల్లి. నా కోసమో నీ కోసమో కాదమ్మా, మనం ప్రజల కోసం మనం. నా మనసు నీకు తెలుసు కదా ఇస్తారు. నా కోసం బతికేవాడినా నేను, ప్రజల కోసం కదా. నువ్వేమంటావు? నాకు తెలిసి ఏం జరిగి ఉంటుంది తెలుసా? పోయి ఆయన పట్టుకొని ఏడిచి ఉంటుంది ఎస్తేరు, ఖచ్చితంగా ఏడిచి ఉంటుంది. ఎందుకు తెలుసా? ఒకవేళ వెళ్ళి ఆ రాణి ఎంపికలోకి వెళ్ళి ఓకే అయిందనుకో, తిరిగి కలుసుకునే ఛాన్స్ ఉంటుందో చెప్పలేం. కన్న తండ్రిలాగా పెంచిన ఆయన్ని, కన్న తల్లిలాగా చూసిన ఆమెని, ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఇప్పుడు తన జనాంగాన్ని, వినండి, తన జనాంగాన్ని, తన ఇంటిని, తల్లిదండ్రులు లేని అనాథ అమ్మాయి ఎస్తేరు, కానీ తల్లిదండ్రులు లేని లోటు తెలియకుండా పెంచాడు మొర్దెకాయ్. అంత ప్రేమ గల కుటుంబాన్ని వదిలేసుకొని ఇప్పుడు వెళ్ళిపోయి తాను ఎరగని అన్యజనుల మధ్యలో ఆమె బతకాలి. ఇప్పుడు
అక్కడ ఎలా నడుచుకోవాలో తెలియదు, కానీ ఏమన్నాడు? ఏమో ఆ హోదాలోకి నువ్వు చేరితే మన ప్రజలు బతికిపోతారమ్మా, దేవుడే నీకోసమే ఈ ఆఫర్ పంపించాడేమో, నువ్వు ఎంపిక అవుతావేమో, నువ్వు ఆ స్థాయిని అందుకుంటావేమో. ఏమంటావు తల్లి? వెళ్తాను. నువ్వు ఎలా చెబుతావు? ఎప్పుడు ఎదురు చెప్పాను నీకు? కాకపోతే నిన్ను వదిలి, అరే మనదేముందిరా, ప్రజలు బాగుంటే అంతే సంతోషం. మన ప్రజలు ప్రమాదంలో ఉన్నారా? దుర్మార్గుడైన హామాన్ లైన్లోకి వచ్చాడు. వాడికి మనం అంటే పడదు, మన వాళ్ళని హతం చేస్తాడు వాడు. ఈ అవకాశాన్ని మనం వినియోగించాలి. రాయిస్తారు, మనం త్యాగం చేయాల్సిందమ్మా, ఆ హోదాన్ని సాధించాల్సింది ఎట్లయినా సరే. వెళ్ళిపోయింది. తర్వాత ఏం జరిగిందో మీకు చాలాసార్లు చెప్పాను నేను. ఇక్కడ అనాదే, కానీ ఇక్కడ మొర్దెకాయ్ ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు ఒరిజినల్గా తన అనాథం ఇంట్లోకి వెళ్ళిపోయింది. అక్కడ ఎవరు లేరు, పూర్తిగా అన్యులు, తన ఎరగనటువంటి వాళ్ళు. రాజు తెలియదు, హేగే తెలియదు, అక్కడ రాణి పోటీకి వచ్చిన ఇతర స్త్రీలు తెలియదు, పరిచారికలు తెలియదు, చెలికత్తెలు ఎవరు తెలియదు, ఒక్కరితే అయిపోయింది. అయినా సరే జాతి కొరకు, జనం కొరకు ఈ హోదాను అందుకొని తీరాలి. ఇక్కడ అహాన్ని ప్రదర్శించకూడదు, దీనురాలై నడుచుకోవాలి. దేవుడు వివేకం అనుగ్రహించాడు. పనివాడి దగ్గర నుంచి రాజు వరకు అందరికీ దయ పుట్టేటట్టు ఆమె దీనురాలుగా నడుచుకుంది, సాత్వికురాలుగా నడుచుకుంది. ఎట్లా అంటే ఆమె ముఖం చూసినా, ఆమె ప్రవర్తన చూసినా ఇతరులకు దయ కలిగింది. ఎందుకంటే ఆమె రాణి పోటీకి వచ్చింది, కానీ ఒక దాసురాల్లాగా ఆమె నడుచుకుంటుంది. అందరికీ దయ. ఏ పిచ్చి పిల్ల ఏంటి నువ్వు, అందరూ చూడు, వాళ్ళు నువ్వేంటి మేము చేసే పనులు గడ్డొస్తావేంటి? మేము దాసులం అమ్మా, మేము దాసులం, మేము ఈ పని చేయాల్సిందే. నీకెందుకురా, నువ్వు రాణి పోటీకి వచ్చావమ్మా నువ్వు అంటే. లేదు లేదు, నన్ను కూడా చేయనియండి అన్న, నన్ను కూడా చేయనియండి అక్క, ఇందులో నాకు ఆనందం ఉంది. ఈ అమ్మాయి గురించి రాజ్యం అంతఃపురంలో మాట్లాడుకుంటూ మొదలుపెట్టారు. చాలామంది ఆడపిల్లలు వచ్చారు రాణి పోటీకి. ఆ అమ్మాయి ఎస్తేరు పిచ్చిపిల్లలాగా ఉంది, ఆ అమ్మాయి ముఖం చూస్తుంటే చాలా దీనంగా ఉంది, మనకు అడ్డం అడ్డం తగిలి ఏ పనులు మనల్ని చేయనీదు, మనకేం చెప్పదు, అవసరమైతే మనం చేస్తుంటే వచ్చి ఆపి చేస్తూ ఉంటుంది. అందరికీ దయ పుట్టింది. దీన మనస్కురాలుగా ఆమె నడుచుకున్నందున దయ పుట్టింది. దేవుడు ఆమెకు దయ పుట్టించాడు అంటే ఇతరులు దయ చూపే విధంగా ఆమె నడుచుకునేటట్టు ఆమెను ప్రేరేపించాడు. అది దేవుడు చేసిన పని. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. దుష్టుడైన హామాను ఇశ్రాయేలు జనాంగానికి చేయబోనుకున్న కుట్ర నుంచి జనాంగాన్ని కాపాడాలంటే నా ప్రభువుకి ఒక ఎస్తేరు కావాల్సి వచ్చింది. ఒకవేళ ఎస్తేరు తన స్వార్థానికి తను బతకాలనుకుంటే చెప్పు, ఎస్తేరు తన స్వార్థానికి తను బతకాలనుకుంటే మొత్తం ఆనాడే నాశనం అయి ఉండేవాళ్ళు ఇశ్రాయేలు సర్వ సమాజం హామాను కుట్రలో. అవునా కాదా? అవునా కాదా? మోషే నా ఇల్లు నా భార్య, సిపోరా నా పిల్లలు అనుకుంటే, గెర్షోము ఎలియాజరు నా పిల్లలు నా ఇల్లు నా సంసారం అనుకుంటే, ఎస్తేరు తన స్వార్థాన్ని తను ఆలోచించుకుంటే, చివరికి రాజు సమక్షంలోకి పోవాలంటే ప్రాణానికి తెగించింది. రాణయింది. రాజు ముందుకెళ్ళి ప్రజల పక్షంగా మాట్లాడడానికి చావుకు తెగబడాల్సి వచ్చింది. ఉపవాసం ఉండి దేవుని పాదాలు పట్టుకొని వెళ్ళి రాజు సమక్షంలోకి వెళ్ళి వివేకంగా ప్రవర్తించి ఏం కావాలి ఇస్తారని రాజు అడిగితే వెంటనే కోరకుండా ఇంటికి రమ్మని ఆహ్వానించి పర్సనల్గా సమస్య చెప్పి ప్రజలకు బంధ విముక్తుల్ని చేసి చావు నుంచి కాపాడింది. జాతి కొరకు ఉపవాస దీక్షతో పోరాడిన ఎస్తేరు రాణిలా, నీతి కొరకు తన అత్తను విడువక హత్తుకున్నారు తమ్మ ప్రేమల. జాతి కొరకు ఉపవాస దీక్షతో పోరాడిన ఎస్తేరు రాణిలా, నీతి కొరకు తన అత్తను విడువక హత్తుకున్నారు తమ్మ ప్రేమల.
కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగి తన కురులతో తుడిచిన మగ్దలేనలా. కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగి తన కురులతో తుడిచిన అన్నావలె మన దోర్కావలె ప్రిస్కిల్ల ఓలే విశ్వాసవనితల. అన్నావలె మన దోర్కావలె ప్రిస్కిల్ల ఓలే విశ్వాసవనితల. వారి దీక్షయే వారసత్వమై అనంతరాజ్యపు నిత్య స్వాస్థ్యమై. వారి దీక్షయే వారసత్వమై అనంతరాజ్యపు నిత్య స్వాస్థ్యమై. పవిత్రమైన హృదయము కలిగి ప్రభువు కొరకు జీవించాలమ్మ. పవిత్రమైన హృదయము కలిగి ప్రభువు కొరకు జీవించాలమ్మ. ఆశపడకు ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మ. ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. మనిషి ఆశించేది. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి స్వార్థానికి వాళ్ళు బతికితే ఇంత చరిత్ర ఎక్కడుంది? అసలు రక్షకుడు ఎట్లా వచ్చేవాడు? తన కోసం తను బ్రతికితే దావీదు ఎట్లా? తన స్వార్థాన్ని ఆలోచించుకుంటే ఎస్తేరు జాతి ఎట్లా? వారు తమ కొరకు కాదు, ఆయన కొరకు, ఆయన సూచించిన ప్రజల కొరకు బ్రతకాలనుకున్నారు. అందుకే చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. సంసోను దెలీలా ఊళ్ళో తలబెట్టి నిద్రపోయినట్టు నిద్రపోతున్నావా? ఆత్మలు నశించిపోతున్నారు, అర్థం కావట్లేదా? సంసోను దెలీలా తల్లో నిద్రపోయినట్టు కృపలు పొంది, తలాంతులు పొంది, సామర్థ్యాలు పొంది, అభిషేకం పొంది నిద్రపోతున్నావా? లోకం ఒడిలో స్వార్థానికి బతికేస్తున్నావా? సొంతానికి బతుకుతున్నావా? ఇదేనా నీ నుండి దేవుడు ఆశించింది? నువ్వు చదువుకుంటున్న బిడ్డవైతే దేవుని ప్రజలకు నీ వలన మేలు కలుగున్నట్లు నువ్వు సంపూర్ణమైన చదువు చదవాలి. నువ్వు ఒక హోదా, ఒక అధికారంలో ఉన్నట్లయితే దేవుని పిల్లలకు మేలు కలుగున్నట్లు ఆ అధికారం నుండి ఇంకా అదనపు, ఇంకా పై అధికారానికి ఎక్కాలి. నువ్వు దేవుని పని కొరకు పిలువబడిన వ్యక్తివైతే, సంపూర్ణ సమర్పణతో ఆయన్ని సేవించడానికి పిలువబడిన వ్యక్తివైతే తప్పనిసరిగా నువ్వు దేవునికి అందుబాటులోకి రావాల్సిన వ్యక్తివి. నువ్వు దెలీలా ఊళ్ళో తలబెట్టి శాంసన్ నిద్రపోయినట్టు నిద్రపోవద్దు. ప్రజలు పాడైపోతారు. నీలో నుండి దేవోక్తి ప్రజలకు వెళ్ళాలి, లేకపోతే జనం కట్టు లేకుండా తిరుగుతారు. దేవుడు తన వాక్కు, దేవోక్తి నీలో నుండి వెదజల్లబూనుకున్నాడు ఆయన. నీలో నుండి వ్యాపింపబూనుకున్నాడు ఆయన. నువ్వు శాంసన్ లాగా, సంసోన్ లాగా దెలీలా ఊళ్ళో తలబెట్టి నిద్రపోయినట్టు నిద్రపోతుంటే నీ వల్ల జరగాల్సిన పని కుంటుపడిది. దేవుడు దుఃఖపడతాడు. అందుకే కదండి నేను ఇంత తిప్పలు పడుతుంది, అందుకేగా నేను ఇంత ప్రయాసపడుతుంది. నా పరిస్థితి ఎలా ఉన్నా, నేను ఏమవుతున్నా, ఏమైనా, ఎలాంటి వేదనలు నన్ను చుట్టుముట్టినా ఎందుకు నేను తపన పడుతుంది? నా నుండి నా తండ్రి జరిపించాలనుకున్న కార్యం ఏదో అది నేను సాధించిన దాకా నిద్రపోకూడదు ప్రశాంతంగా. ఆ స్వార్థానికి నేను బతకూడదు. బతకొచ్చు, ఏముంది? భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు మగపిల్లలే. ప్రాబ్లం ఏముంది? ఆడపిల్లలన్న అయితే పెళ్ళిళ్ళు ఎట్ట చేయాలరా, వాళ్ళ కట్నాలు ఎట్ట తేవాలని దిగులు. ఇద్దరు మగపిల్లలే. కొద్దిగా కొంచెం కష్టపడి చదివించి కాస్త పెంచి పెద్ద చేస్తే వాళ్ళే బతికేస్తారు. కానీ దేవుడు తన పని కొరకు పిలిచినప్పుడు ఆ పిల్లల్ని ఒకవేళ బ్రతికించలేని స్థితికి నేను వస్తే ఇద్దరిని దత్తతిచ్చైనా సరే వట్టి మనిషిగా మారిపోయి నేను దేవుని కొరకు బతకాలని నిర్ణయించుకున్నా. మిమ్మల్ని అలా ఇచ్చేయమని నేను చెప్పట్లా. నా సమర్పణ, నా భారం నేను చెబుతున్నా. నాకు దేవుడు ఇచ్చిన ఇద్దరు మగపిల్లలు కాబట్టి ఎవడైనా తీసుకుంటారు.
నేను నా దేవుని పని చేయటానికి స్వేచ్ఛగా కదలాలి అంటే వాళ్ళ బాగోగుల బాధ్యత నాకు అడ్డుబండ అయితే, అవసరమైతే సమాజం కోసం, ప్రజల కోసం, నా తండ్రి కోసం వాళ్ళిద్దరిని చెరో ఇంటికి దత్తత ఇచ్చేసి నేను నా భార్య ఒట్టి మనుషులమై దేవుని కొరకు బతకాలని నేను నిర్ణయించుకున్నా. ఆ కష్టకాలంలో కానీ ఆ గతి రానిలా నా తండ్రి. అంటే మిమ్మల్ని అలా ఇచ్చేయమని చెప్పట్లేదు నేను. మళ్ళీ పోయి ఇంటికి పోయి వెంటనే దత్తత స్వీకారాలు పెట్టారు అంటే నా భారం నేను చెబుతున్నా. కానీ ఆ పరిస్థితి నాకు రానిలా నా తండ్రి. నాకెందుకులే అనుకుంటే మరి మీ అందరూ ఒక మాట, ఈ బాధలన్నీ నాకెందుకు అనుకుంటే మరి మీరు. ఈరోజు ఎంతోమంది, లక్షలాది మంది ప్రజలు, మరి వారో. నా తండ్రి ఎన్నోసార్లు మాట్లాడాడు, నీ నుండి వచ్చే ఆహారం కోసం నా గొర్రె పిల్లలు ఉన్నాయి అన్నాడు ఆయన. నువ్వు వెనకడుగు వేయవాకరా, నువ్వు నిరుత్సాహపడవాకరా నాయనా, నువ్వు వెనక్కి తగ్గవాకరా, నీ మేత కొరకు నా గొర్రె పిల్లలు ఉన్నాయి అన్నాడు ఒకసారి. నేను పెట్టే మేత కోసం గొర్రె పిల్లలు ఉన్నాయా? ఊరుకోయా, నాకేం తెలియచ్చు. నీకు పెద్ద తెలిసి మొనగాడు అని నేను వాడుకుంటారా? నేను పిచ్చోడా? నేను నీలో ఉండి మాట్లాడతారా బిడ్డలతో? నాకు నువ్వు కావాలి.